ఎస్బీఐలో ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో ఒక్కసారి మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే నెల నెల దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్. ఓకే, ఆ స్కీమ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీ ఏజ్ ఇప్పుడు 30-40 ఉంది. ఒక 20 ఇయర్స్ తర్వాత మీ రిటైర్మెంట్కి పరిస్థితి ఏంటి? మీ 10 ఇయర్స్, మీ పిల్లలకి ఇంకా 10 ఇయర్స్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా మీ శాలరీ క్యాలిక్యులేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సండే వర్క్షాప్ పెడుతున్నాను. సో ఈ వర్క్షాప్లో మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాను. ఎక్సెల్ షీట్లో మీ శాలరీని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్స్ ఎంత అవసరం పడతాయో మీకు చెప్తాను. వర్క్షాప్ లాగిన్ అవ్వండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు వీడియోలో ఎస్బీఐలో ఒక ఫేమస్ స్కీమ్ అనమాట, ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. బస్ ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో ఎలా ఉంటుందంటే సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ లాగా ఉంటుంది. అంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉందనుకోండి, అసలు అంతే ఉంటుంది, అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి వస్తాయి. కానీ ఇక్కడ మనం రెగ్యులర్గా ఇన్కమ్ కోసం చూస్తున్నాం కదా. ఎవ్రీ మంత్ నాకు నెలకు ఒక 30,000 కావాలనుకుంటున్నాం కదా. సో ఈ నెలకు 30,000 కావాలంటే మీరు 5 సంవత్సరాలు ఫిక్స్ చేసుకున్నప్పుడు మీ ఫిక్స్ చేసిన అమౌంట్ మీద మొత్తం ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఒక 5,000 వచ్చింది అనుకుందాం. అసల్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదా, ఆ అసల్లో నుంచి ఒక 25,000 ప్లస్ ఇంట్రెస్ట్ 5,000 నెలకు వచ్చిన ఇంట్రెస్ట్, ఇవి రెండు కలిపి మీకు నెల నెల విత్డ్రా చేసుకొని వస్తారు. సో ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో మన లంసమ్ అమౌంట్, ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ని దీంట్లో డిపాజిట్ చేయొచ్చు అనమాట. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా అమౌంట్ ఫిక్స్ చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. సో ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఇస్తారు, లేదా 5 ఇయర్స్కి ఒకసారి ఇంట్రెస్ట్తో కల్పిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇంట్లో ఉంచే బదులు బ్యాంకులో ఉంచుతారు. ఎవ్రీ మంత్ దాని మీద ఇంట్రెస్ట్ మీకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఈ స్కీమ్లో ఉండే ఫెసిలిటీ. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడదాం. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారో సేమ్ ఇందులో కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అలాగే జనరల్ డిపాజిటర్ కన్నా సీనియర్ సిటిజన్కి ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సేమ్ ఇందులో కూడా 0.5 ఎక్స్ట్రా వస్తుంది. ఒకవేళ ఎస్బీఐ ఎంప్లాయీ అయితే, ఎస్బీఐలో చేసి రిటైర్ అయిన పర్సన్స్కి అయితే వాళ్ళకి ఇంకొక 1% ఎక్స్ట్రా ఇస్తారు. సేమ్ ఇందులో కూడా అంతే. సో ఈ చార్ట్లో చూడండి, జనరల్ పర్సన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, సీనియర్ సిటిజన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది ఇందులో ఇస్తాను. 7 డేస్ నుంచి 45 డేస్, 46 నుంచి 178 డేస్, 179 నుంచి 360, ఇలా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది ఇందులో ఉంది. సేమ్ ఇలానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో కూడా వస్తాయి. అయితే ఇందులో ఇంట్రెస్ట్ రేటు క్వార్టర్లీ చెక్ చేస్తారు. ఓకే, అంటే 3 నెలలకి ఇంట్రెస్ట్ రేటు ఒక 30,000 వచ్చింది అనుకుందాం. సో దీంట్లో ఎవ్రీ మంత్ 10 అవుతుంది కదా. సో ఎవ్రీ మంత్ ఈ 10,000 మీ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారనమాట ఈ స్కీమ్లో. ఎగ్జాంపుల్కి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో మీరు ఇప్పుడు డిపాజిట్ చేశారు, ఏప్రిల్ మంత్లో డిపాజిట్ చేశారు. ఓకే, సో ఏప్రిల్ మంత్ నుంచి మే, జూన్ వరకు లెక్కేస్తారు. సో జూన్ వరకు 30,000 అవుతుంది కదా. మేలో వేస్తారు, జూన్లో వేస్తారు, జూలై ఫస్ట్ వీక్లో కూడా వేస్తారు. ఓకే, సో ఇలా డిపాజిట్ మనకి ఎప్పుడు కావాలి, ఏ టైంలో కావాలనే ఒక ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. అదే ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు ఏప్రిల్ 1స్ట్లో డిపాజిట్ చేశారనుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు 1 ఇయర్. ఈ 1 ఇయర్ వరకు మీకు రేట్ ఇంట్రెస్ట్ లెక్కేస్తారు, అసలు ప్లస్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఒకటేసారి తీసుకోవాలి మీరు. ఓకే, కానీ ఇందులో అలా ఉండదు, ఏ మంత్ ఆ మంత్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసలు ఎంత డిపాజిట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. దీనికోసం యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆ క్యాలిక్యులేటర్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్కి డిపాజిట్ అమౌంట్ ఒక 20 లక్షలు తీసుకున్నారనుకుందాం. మీకు ఎలా ఇవ్వాలి డబ్బులు, ఎవ్రీ మంత్ కావాలన్నా, లేకపోతే క్వార్టర్లీ కావాలన్నా, లేకపోతే ఇయర్లీ కావాలన్నా ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎవ్రీ మంత్ అనే ఒక ఆప్షన్ పెట్టుకుందాం. తర్వాత ఎన్ని ఇయర్స్ ఫిక్స్డ్ చేస్తున్నారు వీటిని అంటే 5 ఇయర్స్ అనుకుందాం. 5 ఇయర్స్ పెట్టాను. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 5.4 ఉంది. కాంపౌండింగ్ క్వార్టర్లీ కాంపౌండ్ చేయాలన్నా, 1 ఇయర్ కాంపౌండ్ చేయాలన్నా, జస్ట్ క్వార్టర్లీ ఆప్షనే పెట్టుకోవాలి. ఓకే, క్యాలిక్యులేట్ కొడదాం. 20 లక్షలు కనుక డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు 38,087 రూపాయలు వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఇన్కమ్ కోసం చూస్తున్నాం కదా, ఎవ్రీ మంత్ నాకు నెలకు ఒక 30,000 కావాలనుకుంటున్నాం కదా. సో ఈ నెలకు 30,000 కావాలంటే మీరు 5 సంవత్సరాలు ఫిక్స్ చేసుకున్నప్పుడు మీ ఫిక్స్ చేసిన అమౌంట్ మీద మొత్తం ఇంట్రెస్ట్ ఉంది కదా,
ఆ ఇంట్రెస్ట్ ఒక 5,000 వచ్చింది అనుకుందాం. అసల్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదా, ఆ అసల్లో నుంచి ఒక 25,000 ప్లస్ ఇంట్రెస్ట్ 5,000 నెలకు వచ్చిన ఇంట్రెస్ట్, ఇవి రెండు కలిపి మీకు నెల నెల విత్డ్రా చేసుకుంటూ వస్తారు. సేఫ్టీ రిటర్న్స్ కావాలన్నప్పుడు ఈ ఆప్షన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ ఏజ్ తక్కువగా ఉంది, ఇంత పెద్ద లంసమ్ అమౌంట్ ఉంది, మంచి రిటర్న్స్ రావాలనుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ దాటే రిటర్న్స్కి వెళ్ళొచ్చు. సో మీ ఏజ్ 60-65 వచ్చింది, ఓకే, సో ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అలాంటప్పుడు ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్కి వెళ్తే మంత్లీ రిటర్న్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ స్కీమ్ ఎవరు ఎలిజిబుల్? ఈ స్కీమ్లో ఫస్ట్ ఇండియన్ అయి ఉండాలి ఇది అప్లై చేసుకోవాలంటే. రెండవది ఏజ్ లిమిట్ ఏం లేదు, మైనర్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ స్కీమ్ కోసం 3 years, 5 years, 7 years ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. డిపాజిట్ మ్యాక్సిమం ఇంత చేయాలని లిమిట్ ఏం లేదు. తర్వాత మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ మీద మీరు లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మీద 75% వరకు కూడా మీకు లోన్ ఇస్తారు. కొన్ని స్పెషల్ కేసులలో మీకు ఈ లోన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు ఒక 10 lakhs డిపాజిట్ చేశారు, 7,50,000 దాకా మీరు లోన్ ఎలిజిబిలిటీ అవుతారు. ఈ లోన్కి నెల నెల ఈఎంఐ ఉంటుంది కదా, ఈఎంఐ కోసం ఆ 10 lakhs ఏదైతే ఉందో మీరు ఫిక్స్డ్ చేసిన దాని మీద రిటర్న్ వచ్చే అమౌంట్ ఉంది కదా, మీకు రాకుండా డైరెక్ట్గా ఆ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోతుంది. ఆ లోన్ కట్ అయిపోతుంది. ఒకవేళ మిగిలితే మీకు ఏమన్నా వస్తాయి. ఒకవేళ ఈ స్కీమ్లో ప్రీ మెచ్యూరిటీ విత్డ్రాల్ కనుక చేస్తే దీని మీద ఫైన్ ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళు కనుక చనిపోతే దీని మీద నామినీకి ఎలాంటి కటింగ్స్ లేకుండా ఒకవేళ మెచ్యూరిటీ అవ్వకపోయినా సరే యాస్టీజ్ అమౌంట్ ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, యాన్యుటీ డిపాజిట్ వేరియేషన్ చూద్దాం. రికరింగ్ డిపాజిట్లో మనం ఎవ్రీ మంత్ మనీ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో కార్పస్ అయిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ వస్తున్న అమౌంట్ అంతా ఇంట్రెస్ట్ ప్లస్ కార్పస్ ఒకటేసారి తీసుకోవచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో లంసమ్ వేస్తాం. ఈ లంసమ్ 5 yearsకి వేసామనుకోండి, 5 yearsకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో లంసమ్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఒకటేసారి తీసుకోవచ్చు. ఈ యాన్యుటీ స్కీమ్లో ఏమవుతుందంటే ఈ డిపాజిట్లో ఈ 5 yearsకి మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూస్తారు కదా, దాన్ని ఎవ్రీ మంత్కి డివైడ్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీ మంత్కి డివైడ్ చేసినప్పుడు ఆ మంత్ ఎవ్రీ మంత్ కావాలన్నా మీకు అది క్వార్టర్లీ కావాలన్నా ఆఫర్లీ కావాలన్నా అనేది ఆప్షన్ పెట్టుకొని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా డీటెయిల్స్ కోసం మీ దగ్గరలో ఉన్న SBI బ్యాంక్కి వెళ్ళండి, యాన్యుటీ స్కీమ్ గురించి అడగండి. సో ఈ స్కీమ్ ఎలాంటి వరకు ఉపయోగపడుతుందంటే మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది, 10 లక్షలు 20 లక్షలు ఎంతో వచ్చింది, ఓకే, లేదా రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ని మీరు బ్యాంకులో పెట్టేస్తారు 20 లక్షలు. నెల నెల ఒక 30,000 మీకు ఇంటి అవసరాలకి తీసుకుందాం అనుకుంటున్నారు మీ సర్వైవల్కి. సో ఆ 20 లక్షల నుంచి నెల నెల 30,000 తీసుకుంటూ ఉంటారు కదా. అదేదో మీరు యాన్యుటీ స్కీమ్లో పెట్టేస్తే యాన్యుటీ స్కీమ్లో నెల నెల మీరు 30,000 తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.